నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు అనంతపురం అర్బన్ ప్రకాష్ రోడ్ నగర ప్రజలతో మమేకమైన కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు అనంతపురం అర్బన్ విద్యుత్ నగర్ సర్కిల్లో 2 టౌన్ సిఐ ఎస్ఐ ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ ఫార్చునర్ కార్లో 2 బ్యాగుల నిండా డబ్బు కట్టలు పట్టివేత రాహమత్ నగర్ హై స్కూల్ 10వ తరగతి పరీక్షలో 10కి 10 జీపీఏ సాధించిన 60 మంది విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపిన స్కూల్ చైర్మన్లు మహమ్మద్ జాకీర్ మహమ్మద్ షాకీర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా మే నెల 10 వరకు రోడ్ షో నిర్వహిస్తామని హామీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకు అనంతపురం అర్బన్ ప్రకాష్ రోడ్డు నగర ప్రజలు ఘన స్వాగతం పలికారు. గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రాబో ఎలక్షన్లలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బ్రిడ్జి నిర్మాణానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే అనుమతులు వచ్చాయని, బ్రిడ్జి నిర్మించిన తర్వాత కనీసం కింద రోడ్డు కూడా వేయలేనంత దీనస్థితిలో వైసీపీ హయాంలో అనంతలో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. ఈరోజు 17వ డివిజన్ ప్రచారంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మణికంఠ బాబు రాముల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఊపును చూసి మేము గెలిచిపోతున్నాం. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం 170 సీట్లు గెలవబోతున్నాం. అలాగే అన్ని పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నాం. ముఖ్యంగా మొన్నటి రోజు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఏదైతే రిలీజ్ చేశారో అదే మేనిఫెస్టోను కంటిన్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్ మేము 4,000 రూపాయలని మా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు 3,500 ఇస్తామంటున్నారు. అది కానీ 2 విడతలుగా 250 పెంచుతామంటున్నారు. ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తా ఉంటే అవ్వాతాతలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, మాకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అలాగే సూపర్ 6 పథకాలు నాటుకొని వెళ్ళిపోయినాయి. బ్రహ్మాండంగా లేడీస్కి అయితే మేము ఎక్కడికైనా బస్సులో వెళ్ళిపోవచ్చు. తర్వాత 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నారు మాకి. అలాగే 4,000 రూపాయలు పెన్షన్ వస్తుందని చెప్పేసి అవతాతలు బ్రహ్మాండంగా చెప్పుకొని మేము వెళ్ళి అడక్కనే వాళ్ళే చెప్తున్నారు, బాబు ఓటు ఎప్పుడు, ఎన్నో తేదీ ఓటు, 13వ తేదీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉండే ఫ్లైఓవర్ తెలుగుదేశం హయాంలో శాంక్షన్ అయింది. తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టెండర్లు పిలిచి కట్టించడం జరిగింది. ఎంత వరస్ట్ కట్టించారంటే మీరు చూస్తూనే ఉన్నారు. కనీసం కింద రోడ్లు కానీ లేదు. ఇది వైఎస్ఆర్సీపీ డెవలప్మెంట్. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఖచ్చితంగా మేము అనంతపురం అభివృద్ధి వైపు దూసుకెళ్తాం. అనంతపురం అర్బన్ విద్యుత్ నగర్ సర్కిల్లో 2 టౌన్ సిఐ ఎస్ఐ ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ జరుగుతూ ఉండగా ఫార్చునర్ కారుపై అనుమానంతో కార్ చెకింగ్ చేయగా 2 బ్యాగుల నిండా డబ్బు కట్టలు బయటపడ్డాయి. వాటిని అక్కడికక్కడే సీజ్ చేయడం జరిగిందంటూ డీఎస్పీ వీర రాఘవరెడ్డి మీడియా ముఖంగా తెలియజేశారు. అందాజుగా చూసేదాన్ని లేదు. దాంట్లో ఒక నోటికి ఇటువంటి తగ్గిందనుకో మళ్ళీ మేము వేయాలా, దాంట్లో ఏమున్నాయో తెలియదు. అనంతపురం నుంచి కదిలిపోతున్నారు చెప్తున్నారు. ఇంకా ఆయన కనబడుతున్నారు కాబట్టి ఎస్ఐ గారు వచ్చేసేది వెహికల్ చెకింగ్ ఎఫెక్టివ్ టీమ్ తో పాటు వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. 39R2 అనే వెహికల్ ని చెక్ చేయడం జరిగింది. దాంతో ఒక 2 బ్యాగుల్లో క్యాష్ ఎందుకంటూ
కనబడింది. దానిపైన ఇప్పుడు వచ్చేసి మేము పంచనామా చేసి దాంట్లో ఎంత క్యాష్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నారు, ఆ డబ్బులు ఎవరిది అని చెప్పేసి పంచనామా రాయడం జరుగుతుంది. పంచనామా రాసాక టోటల్ అమౌంట్ ఎంత, అమౌంట్ ఎవరిది అమౌంట్ అది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాను అని చెప్పేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. అతన్ని వచ్చేసి ఇప్పుడు ప్రాథమికంగా విచారణ చేస్తే ఎవరో ఒకరు వచ్చేసి మాకు వెహికల్ అమ్మని చెప్తున్నారు, ఆ వెహికల్ ఫాలో కమ్మని చెప్తున్నారు. ఇంకా ఆ వెహికల్ రాలేదు కాబట్టి నేను ఉన్నానని చెప్పి చెప్పినాడు. దానిపైన వచ్చేసి మేము అతన్ని విచారణ చేశాక నిజాలు ఏమైనా తెలిసినాక వస్తానే వెహికల్లో చెక్ చేస్తాం. అదే అదే అవన్నీ విచారణ చేస్తాము. విచారణ చేసినాక దాంట్లో ఎంత డబ్బులు ఉండింది, అనంతపురం నుంచే బయటికి పోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ప్రాథమికంగా. అది ఎక్కడి నుంచి పోతుంది, ఎందుకు పోతుంది, ఎవరిది అది బండి అని చెప్పేసి మేము విచారణ చేసినాక మీకు అన్ని విషయాలు చెప్తాం. 2 బ్యాగులు. థ్యాంక్ యూ. రహమత్ నగర్ లో ఉన్న రహమత్ నగర్ హై స్కూల్ 10వ తరగతి పరీక్షల్లో 10కి 10 జీపీఎస్ సాధించిన 60 మంది విద్యార్థులను స్కూల్ చైర్మన్లు మహమ్మద్ జాకీర్, మహమ్మద్ షాకీర్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి 10కి 10 జీపీఎస్ సాధించిన 10వ తరగతి విద్యార్థులు ముదాసిర్, జియా హాసానీలను సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక జీపీఎస్ సాధించిన విద్యార్థులను సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. రహమత్ నగర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్కు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. Good afternoon, everybody. I'm Mohammad Zakir Aziz, Vice Principal and Headmaster of Ramath Nagar High School. ఈ స్కూల్ 45 years నుంచి ఈ ప్రాంతంలో ఉన్నది. ఈ ఏరియాలో ఒక మంచి స్కూలు, మంచి డిసిప్లిన్, మంచి ఎడ్యుకేషన్, మంచి ఎథిక్స్, మంచి మొరాల్స్ ఇస్తున్నదంటే ఈ స్కూలే. దానిలో ఈ సంవత్సరం ఎస్ఎస్సి రిజల్ట్స్లో 100% రిజల్ట్స్ వచ్చినాయి. దానిలో టాపర్స్ 3-4 ఉన్నారు. 9.8 వచ్చింది. 10కి చాలా తక్కువ, కొంచెమే 0.2 మార్క్స్ తక్కువ వచ్చింది. లేకపోతే 10 వచ్చిన క్యాండిడేట్స్ 3 ఉంటుండే. ఇది కష్టపడిన ఫలితం ఈరోజు వచ్చింది. అంటే ఈ ఏరియాలో ఇంత కష్టపడి ఈ లేబర్ క్లాస్ ఉన్న, అంటే డైలీ లేబర్ లాగా పనిచేస్తున్న వాళ్ళు, లేకపోతే కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళు ఆ ఏరియాలో ఉండి ఈ రిజల్ట్ తీసుకురావాలంటే చాలా కష్టము. కానీ ఈ స్కూల్ ఒకటి ఉన్నది. టీచర్స్ కూడా మంచి టీచర్స్ పెట్టి, బీఎడ్ చేసిన టీచర్స్ని, ట్రైన్ టీచర్స్ని పెట్టి ఈ రిజల్ట్ తీసుకురావడం జరిగింది. ఈ అందరి పిల్లలకు నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. టాపర్స్ కూడా, తక్కిన పిల్లలకి అందరూ కూడా ఈ రిజల్ట్ తీసుకొచ్చినందున. ఇది కష్టపడిన తర్వాతనే ఈ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే పిల్లలు కూడా కష్టపడాలా, టీచర్స్ కూడా కష్టపడాలా, మేనేజ్మెంట్ కూడా కష్టపడాలా. ఈ అందరితో జరిగిన పని ఇది. దానికి ఫలితం వచ్చింది. కంగ్రాచులేషన్స్ టు ఆల్. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం షెడ్యూల్ను కాంగ్రెస్ నాయకులు మీడియాకు తెలియజేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. వచ్చే నెల మే 2వ తేదీ, 6వ తేదీ, 9వ తేదీలలో రోడ్ షో నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఆ రోడ్ షోను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మల్కజ్గిరి పార్లమెంటు స్థానాన్ని ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకోబోతున్నట్లు నాయకులు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో మల్కజ్గిరి పార్లమెంటు అబ్జర్వర్ శోభ, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, కొలను హనుమంతరెడ్డి, నర్సిరెడ్డి, భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి సోదరులు భూపతిరెడ్డి గారు, సోదరిమణి కాన్స్టిట్యున్సీకి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున అబ్జర్వర్ ప్రధాన కార్యదర్శి
సోదరులు భూపతి రెడ్డి గారు, సోదరిమణి కాన్స్టిట్యున్సీకి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున అబ్జర్వర్ మంచి మెజారిటీతో సునీత మహేందర్ రెడ్డి గారు గెలుస్తారు. దాంట్లో కొద్దిల్లాపూర్ నుండి ఒక మంచి మెజారిటీ మేము ఇవ్వబోతున్నాం అనేది మీకు చాలా సంతోషంగా మీ అందరితో షేర్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పోషించినావు అని చెప్పి శ్రీశైలం గౌడ్ గారిని అన్న నువ్వు కూడా పార్టీకి అవసరం అని చెప్పినప్పుడు మరి హనుమంత్ రెడ్డి గారు, నేను, మన ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు గారు కూడా అందరం కూడా పోయి మరి వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. వారు రావడంతో మరి అందరం కూడా హనుమంత్ రెడ్డి గారు కానీ, శ్రీశైలం గౌడ్ గారు కానీ, మరి అదేవిధంగా కోఆర్డినేటర్ శోభారాణి గారు కానీ, నేను కానీ మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 8 డివిజన్లలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో, దుందిగల్ మున్సిపాలిటీలో, కొంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఖాళీ అయిపోతూ ఉంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఎవరు మిగిలేటువంటి పరిస్థితి లేదు. మరి దీన్ని ఇది చూసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిన్న ఒక సర్వే వచ్చింది. ఇంచుమించు 7 నుంచి 8% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నాడని చెప్పి, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పి మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ద్వారా మరి అదేవిధంగా బీజేపీ మహబూబాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత గెలుపు కోరుతూ రేపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో నిర్వహిస్తున్న నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తక్కెలపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే బానో శంకర్ నాయక్ మాట్లాడుతూ రేపు ఏరియా ఆసుపత్రి నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు రోడ్ షో జరుగుతుందని, తెలంగాణ కలలను సాకారం చేసిన మహనీయుడు కేసీఆర్ పాల్గొంటారని, కనుక జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు, రైతు సోదరులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. వాస్తవంగా అభ్యర్థిగా ప్రతి మండలంలో ఎక్కడ వెళ్ళినా కూడా 57 మండలాలు మున్సిపాలిటీతో కలిపి ఉన్నాయి కాబట్టి మండల హెడ్ క్వార్టర్లో ఎక్కడ మాట్లాడినా ఎక్కడ ఏం చేస్తున్నా ప్రజల్లో చాలా బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. నాకు ఆ స్పందన చూస్తే నాకు చాలా అంటే ఆశ్చర్యంగా, మనోధైర్యం కూడా చాలా అనిపిస్తా ఉంది. ఏదన్నా అందరూ ఎందుకంటే మన నామినేషన్ రోజు కూడా ఒకటి సోషల్ మీడియా చిన్న పిలిపిస్తేనే పెద్ద ఎత్తున 6 నుంచి 7 వరకు స్వచ్ఛందంగా 7 నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు వచ్చి నన్ను ఆశీర్వదించడానికి అది ఎంత స్వచ్ఛంగా వచ్చిందో, రేపు ఏదైతే మానుకోవడం జరగబోయే రోడ్ షోకి ఏదైతే చెప్పినట్టు ఆ రోడ్ షో బ్రహ్మాండంగా దిగ్విజయం, మనకు చాలా బ్రహ్మాండంగా ప్రజలు చాలా స్పందన ఉంది. ముఖ్యంగా రైతుల్లో, మహిళల్లో అయితే ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారిని ఎప్పుడు చూద్దామా అని ఉంది. ఎందుకంటే నేను ఖమ్మము రోడ్ షో అయితే ఆశ్చర్యంగా మనం మరిపడిని చూసుకుంటా అంటే ప్రతి గ్రామాల్లో కూడా ఎక్కడికక్కడ జనాలు కేసీఆర్ గారిని చూడడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్న విషయాన్ని చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది. దాంతోపాటు ఇవాళ సాయంత్రం కూడా కొత్తగూడెంలో పిన్నపాక నియోజకవర్గం మా మండలం రావాలి, మా గ్రామాలు రావాలని మా ఎంపీ అభ్యర్థి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని విపరీతంగా ప్రజలు, కార్యకర్తలు కోరుకుంటుంటే ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అభ్యర్థులని రమ్మనమని ప్రజలు పిలిచి సభలు పెట్టే పరిస్థితి కూడా లేదు. మన ముఖ్యమంత్రి గారి సభ ఎలా విఫలమై బస్సులోనే గంట సేపు జనం కోసం వేచి ఉన్నారో, 5,000 కుర్చీలు నింపడానికి ఎంత కోసపడ్డారో మనం చూసాం. కవిత గారి గెలుపు చాలా సునాయాసం లాగా అనిపిస్తుంది ప్రజల స్పందన చూస్తే. రేపటి రోడ్ షో కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, పెద్ద ఎత్తున తరలి రావాలి, అబద్ధాలకి జవాబు చెప్పాలి. నుంచి మా ర్యాలీ స్టార్ట్ అయ్యి వారు చెప్తారు. సో అక్కడి నుంచి వారు మహబూబాబాద్ లో ప్రవేశిస్తారు. 70,000 మందిని మేము కార్యకర్తలందరినీ ఆశిస్తున్నాం. అందరూ స్వచ్ఛందంగా పార్లమెంట్ ఎన్నికలు, మా అభ్యర్థి మరి పార్లమెంట్ సభ్యురాలుగా ఈ ప్రాంత సమస్యలు పార్లమెంట్ లో గళమెత్తి తెలంగాణ పక్షం పోరాడిన ఆడబిడ్డ, ఈ జిల్లా ఆడబిడ్డ, ఇక్కడ పుట్టి పెరిగినామే, ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఓడిపోయిన ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేసిన అభ్యర్థి. మా ముగ్గురు ఇక్కడ పోటీ చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ యావత్ భారతదేశం నరేంద్ర మోడీ వెంట నడుస్తుందని, మోడీ పాలనలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు గణనీయంగా పెరిగాయని అన్నారు. రైతులను ఆదుకోవాలని సబ్సిడీ ఎరువులు అందించడమే కాకుండా పండించే పంటకు మద్దతు ధరను కిసాన్ సన్మాన్ నిధి పథకం ద్వారా పెట్టుబడి సాయం కూడా అందిస్తున్నారని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
దివాలా తీసింది, అప్పుల పాలైంది. ఎంతో అంతో మనకు వస్తున్నాయంటే అది నరేంద్ర మోడీ వల్లనే వస్తున్నాయి. బియ్యమే కాదు, రైతులను ఆదుకుంటున్నారు. మద్దతు ధర ఇచ్చేది మోడీ గారే. యూరియా బస్తాలు, ఎరువు బస్తాలు 2400 270 రూపాయలకి ఇస్తున్నారు మోడీ గారి. అదే కాక ప్రతి ఒక్కటి ఇడ రోడ్ అయినా, లేకుంటే ఉపాధి హామీ అయినా, లేకుంటే రైతు వేదికలైనా, ఆఖరికి శ్మశాన వాటికలు, ఈ లైట్ బుగ్గలు కూడా మోడీ ఇచ్చిండు. 150 రూపాయల 70 రూపాయలు లంచం కట్టగా చేతికి మిగిలేదు 80 రూపాయలు. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు 300 రూపాయలు వస్తున్నాయి. కానీ ఇంకా ముఖ్యం ఏంటంటే, అంతకన్నా ముఖ్యము ఆ 300 రూపాయల ప్రతి నయా పైసా మన ఖాతాలో పడుతుంది. ఒక్క పైసా ఎవరికి లంచం ఇవ్వని అవసరం లేదు, ఏ ఆఫీసర్ కాలు మొక్కని అవసరం లేదు. 300 రూపాయలు మన ఖాతాలో పడుతుంది. అంతే బ్యాంక్ అకౌంట్. ఆయన మీద భుజం చేసుకొని మాట్లాడతాడు. మన భారతదేశం స్థాయిని, గౌరవాన్ని మించి. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఓవైసీ నగరంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బైంసా ఏఎస్పీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన వాహన పత్రాలు లేని 112 బైకులు, 13 3 వీలర్లు, ఒక 4 వీలర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బైంసా టౌన్ సిఐ మాట్లాడుతూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నామన్నారు. సైబర్ నేరాలు, రోడ్డు భద్రత గురించి స్థానిక ప్రజలకు వివరించారు. ప్లస్ ఒక 4 ఎస్ఐస్, ఒక 2 ఏఎస్ఐలు, మొత్తం ఓవరాల్గా ఒక 30 మంది కానిస్టేబుల్స్ తో కార్డినైన్ సర్చ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు 112 2 వీలర్స్, 3 వీలర్స్ 13 3 వీలర్స్, ఒక 4 వీలర్ని సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి తర్వాత రిలీజ్ చేస్తాం. డాక్యుమెంట్ ప్రాపర్గా లేని వెహికల్స్ మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలేది ఉండదు. చాలన్ పెండింగ్ ఉంటే మాత్రం మీకు చాలన్ క్లియరెన్స్ చేస్తే ఆన్లైన్లో చాలన్ పేమెంట్ కట్టుకుంటే ఇస్తారు. మాన్యువల్గా చాలన్ తీసుకునే సిస్టమ్ లేదు, ఆన్లైన్లో చాలన్ పేమెంట్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనంతపురం అర్బన్ ప్రకాష్ రోడ్డు నగర ప్రజలతో మమేకమైన కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు. అనంతపురం అర్బన్ విద్యుత్ నగర్ సర్కిల్లో 2 టౌన్ సిఐ ఎస్ఐ ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్. ఫార్చునర్ కార్లో 2 బ్యాగుల నిండా డబ్బు కట్టలు పట్టివేత. రాహమత్ నగర్ హై స్కూల్ 10వ తరగతి పరీక్షలో 10కి 10 జీపీఏ సాధించిన 60 మంది విద్యార్థులు. శుభాకాంక్షలు తెలిపిన స్కూల్ చైర్మన్లు మహమ్మద్ జాకీర్, మహమ్మద్ షాకీర్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం షెడ్యూల్ను ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు. పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా మే నెల 10 వరకు రోడ్ షో నిర్వహిస్తామని హామీ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.